వెల్కమ్ టు తెలుగు విజడం తొలి తెలుగు ఏఐ ఛానల్. లక్షద్వీప్ భారతదేశానికి చెందిన అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం. అరేబియా సముద్రంలో 36 చిన్న దీవుల సమూహంగా ఉన్నది లక్షద్వీప్. దీని అందమైన బీచ్లు, పసిఫిక్ సముద్రాన్ని తలపించే నీలిరంగు నీళ్లు, రేర్గా కనిపించే సముద్ర జీవులు ఇక్కడి ప్రత్యేకతలు. అయితే ఈ ప్రాంతం గురించి చాలా మందికి తెలియని 10 ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. లక్షద్వీప్కి వెళ్లాలంటే ప్రత్యేక అనుమతి అవసరం. లక్షద్వీప్ సాధారణంగా అందరూ స్వేచ్ఛగా వెళ్లే గమ్యం కాదు. అక్కడికి వెళ్లాలంటే భారత పౌరులు సైతం ప్రత్యేక అనుమతిని పొందాలి. ముఖ్యంగా విదేశీయులకు మరింత కఠినమైన నిబంధనలుంటాయి. ఇక్కడ కేవలం 10 దీవులే నివాసయోగ్యం. లక్షద్వీప్లో మొత్తం 36 దీవులున్నా కేవలం 10 దీవులలో మాత్రమే జనాభా ఉంది. మిగతా దీవులలో కొన్నింటి పరిమాణం చిన్నగా ఉండటం వల్ల, మరికొన్నింటిలో తాగునీటి సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రజలు నివసించరు. ఇవి భారతదేశంలో ఏకైక కోరల్ దీవుల సమూహం. లక్షద్వీప్ దీవులు మొత్తం కోరల్ అటోల్గా ఏర్పడ్డాయి. అంటే చిన్న దీవులు కలిపి వృత్తాకారంలో ఏర్పడ్డ దీవులు సమూహం అన్నమాట. భారతదేశం మొత్తంలోనే ఇది ఏకైక కోరల్ రీఫ్ దీవుల సమూహం కావడం విశేషం. ఇది శుద్ధమైన ఇస్లామిక్ సంప్రదాయం పాటించే ప్రదేశం. లక్షద్వీప్కి చెందిన 99% మంది ముస్లింలే. ఇక్కడ జనాభా మొత్తం సూఫీ ఇస్లాం సంప్రదాయాన్ని పాటిస్తుంది. ఆల్కహాల్ వినియోగం పూర్తిగా నిషేధించబడింది. రేర్గా కనిపించే సముద్ర జీవజాతులు. లక్షద్వీప్ సముద్ర జలాలు అత్యంత విలక్షణమైన జీవరాశులను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా వివిధ రకాల శంఖులు, ముత్యాల చిప్పలు, అరుదైన చేపలు ఇక్కడ కనిపిస్తాయి. ప్రధాన భాష మలయాళం. లక్షద్వీప్లో అధిక శాతం మంది మలయాళం మాట్లాడతారు. కాని అక్కడి మలయాళం కాస్త భిన్నంగా ఉంటుంది, ఎందుకంటే అది అరబిక్, జసిరా భాషల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. వాహనాలు చాలా తక్కువ. లక్షద్వీప్ దీవుల పరిమాణం చాలా తక్కువగా ఉండటంతో ఇక్కడ పెద్దగా వాహనాలు ఉండవు. చాలామంది ప్రజలు సైకిళ్లు లేదా నడిచి వెళ్లే తత్వాన్ని పాటిస్తారు. అధికంగా కొబ్బరి మరియు చేపల ఉత్పత్తి. లక్షద్వీప్కి ప్రధాన ఆదాయ వనరు మత్స్యకార రంగం మరియు కొబ్బరి ఉత్పత్తులు. ముఖ్యంగా ట్యూనా చేపల వేట ఇక్కడ అధికంగా ఉంటుంది. ఇక్కడ సినిమా హాళ్లు లేవు. లక్షద్వీప్లో పేరుకి 1 థియేటర్లు ఉన్నప్పటికీ వాటి వినియోగం శూన్యం. టెలివిజన్, మొబైల్ వినోదమే ఇక్కడి ప్రజలకు ప్రధాన వినోద వనరు. నీటి కొరత ఒక ప్రధాన సమస్య. ఎటు చూసినా నీరే ఉన్నా నీటి కొరత ఇక్కడ అత్యధికం. లక్షద్వీప్ దీవులు సముద్రంలోనే ఉండటంతో ఇక్కడ తాగునీటి వనరులు చాలా తక్కువ. అధికంగా వర్షపు నీటిని భద్రపరచుకుని తాగునీటికి ఉపయోగించుకుంటారు. లక్షద్వీప్ అనేది ప్రకృతితో మమేకమై జీవించాలనుకునే వారికి అద్భుతమైన ప్రదేశం. దాని అందమైన సముద్ర తీరాలు, ప్రత్యేకమైన జీవవైవిధ్యం, సంప్రదాయ జీవనశైలి ఈ ప్రాంతాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి. మీరు లక్షద్వీప్ను సందర్శించాలనుకుంటే దానికి సమ్మర్ హాలిడేస్ సరైన సమయం. సో ప్లాన్ చేసుకోండి మరి.